ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ పాల్వంచ. నేను మే నెల 4వ తారీఖు పాల్వంచకి రాబోతున్నాను. అయితే మే నెల 4వ తారీఖు ఉదయం యూత్ మీటింగ్ ఉండబోతుంది, సాయంత్రం మహాసభ జరగబోతుంది. ప్రేమతో ఆహ్వానించేవారు పాస్టర్ ప్రశాంత్ పాల్ గారు. ఉదయం 9:30 గంటలకు, స్థలం క్రైస్ట్ చర్చ్, నవభారత్, పాల్వంచ. అందరికీ ప్రేమ విందు కలదని ప్రకటించారు. వివరాలకు మీకు నంబర్స్ ఇవ్వబడుతున్నాయి. దూరం నుంచి వస్తున్న వారు ముందుగా మీ వివరాలు తెలియజేసి హాజరవ్వండి. క్రైస్ట్ చర్చ్, నవభారత్, పాల్వంచ వారు నిర్వహించు రక్షణ సువార్త సభలు. ఆహ్వానించువారు దైవజనురాలు పి ప్రమీల గారు మరియు క్రైస్ట్ చర్చ్, నవభారత్ వారు, పాల్వంచ. కన్వీనర్ పాస్టర్ పి ప్రశాంత్ పాల్ గారు, క్రైస్ట్ చర్చ్, పాల్వంచ. స్థలం KSM పెట్రోల్ బంక్, కొత్తగూడెం, పాల్వంచ మెయిన్ రోడ్ పక్కన. సభ సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభించబడబోతుంది. UCF పాల్వంచ పాస్టర్స్ ప్రార్థన సహకారంతో ఈ సభ నిర్వహించబడుతుంది. వివరాలకు మీకు నంబర్స్ ఇవ్వబడుతున్నాయి. తప్పకుండా హాజరవ్వండి. కొత్తగూడెం, పాల్వంచ ప్రాంతంలో ఉన్నటువంటి క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మిమ్మల్ని అందరినీ ప్రేమతో స్వాగతిస్తున్నాం. ఉదయం యూత్ మీటింగ్ జరగబోతుంది 9:30 గంటలకు. అలాగే సాయంత్రం మహాసభ జరగబోతుంది. ఉదయం యూత్ మీటింగ్ చర్చ్లో, క్రైస్ట్ చర్చ్ నందు జరగబోతుంది. సాయంత్రం మహాసభ KSM పెట్రోల్ బంక్, పాల్వంచ మెయిన్ రోడ్ పక్కన జరగబోతుంది. తప్పకుండా హాజరవ్వండి. ఈ 2 పూటలు నేను మీ మధ్యలో ఉండబోతున్నాను. దేవుని ఆలోచన విధానంతో పాటు ఈ చివరి దినాలలో ప్రపంచంలో జరుగుతున్నటువంటి రాజకీయపరమైన మార్పులతో పాటు రాకడకు సంబంధించిన ఎన్నో సూచనలను సంఘం గుర్తించగలిగే అంతస్తుకు ఎదగాలి. మీకు తెలుసా, ఆయన రాకడను గుర్తించడానికి ఆయన సూచనలు ఇస్తే మనం ఆయన రాకడెప్పుడో మనకు తెలియదు అనే అమాయకత్వంలో బ్రతుకుతున్నాం. దినము గడియ తెలియదు కానీ సూచనలు గుర్తించకుండా గుడ్డిగా ఉండడం ఇంకా భక్తిహీనతకు, బుద్ధి లేని సంఘానికి సరి అయిన తార్కాణం అవుతుంది. మరి మనం బుద్ధిగల సంఘం అవ్వాలంటే అన్నిటినీ వివేచించి, పరిశీలించి పసిగట్టాలి. రండి, నేర్చుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.